కులదైవాలు కులదేవతలు అంటే మన కుటుంబానికి సంరక్షక దైవాలు అని అర్థం. మన పూర్వీకులు ఎన్నో తరాల కిందట ఈ దేవతలను ఆరాధించడం ప్రారంభించారు. అది మన కుటుంబ సాంప్రదాయంగా నేటికి కొనసాగుతోంది. ఏ శుభకార్యమైనా పూజైనా ప్రారంభించేటప్పుడు గణపతిని ఎలాగైతే మొదటగా పూజిస్తామో కులదైవాలకు కులదేవతలు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా కొత్త ప్రయాణం ఆరంభించినా, శుభకార్యం తలపెట్టినా, వివాహం, గృహప్రవేశం, నామకరణం వంటి వేడుకలు నిర్వహించినా అన్ని సజావుగా శుభప్రదంగా జరగాలంటే మొట్టమొదట మన ఇంటి దైవం ఆశీస్సులు పొందాలని పెద్దలు చెప్తారు. కులదైవం, కుల దేవత అనేవారు మన కుటుంబ మూలాలతో, వంశ పారంపర్యంతో అంతర్భాగంగా పెనవేసుకుని ఉంటారు. వారిని నిష్ఠతో ఆరాధిస్తే ఆ గృహానికి రక్షణ, శాంతి, సౌభాగ్యాలు చేకూరుతాయని ప్రతీతి. ఒక కుటుంబం తన కులదైవాన్ని, కులదేవతను సరిగ్గా పూజిస్తూ ఉంటే అది కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించి దైవానుగ్రహం సులభంగా లభిస్తుంది. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే పూర్వీకులను, వారు ఆరాధించిన దైవ శక్తిని అగౌరవపరిచినట్లేనని పెద్దలు చెప్తారు. ఒకవేళ మీ కులదైవం ఎవరో, కులదేవత ఎవరో తెలియకపోతే కుటుంబంలోని పెద్దలను అడగవచ్చు, లేదా కుటుంబ పురోహితుడిని సంప్రదించాలి. ఈ దైవాలు తరచుగా పూర్వీకులు నిర్వహించిన గ్రామానికి లేదా ప్రాంతానికి సంబంధించి ఉంటారు.